హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ డైలీ కరెంట్ అఫైర్స్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మనం 9th ఫిబ్రవరి డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాం. మన లాస్ట్ వీడియో వచ్చేసి 7th ఫిబ్రవరి. మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ జనరల్గా మండే టు సాటర్డే ఉంటాయి. సండే రోజు మీరు ఆ కరెంట్ అఫైర్స్ అన్ని రివిజన్ లాగా చేసుకోవచ్చు. ఓకే, సరే. ఈరోజు మనం 9th ఫిబ్రవరి డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఏమేమి కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నామో చూద్దాం. అండ్ వీడియో ఎండింగ్లో ఒక 3 క్వశ్చన్స్ వీటిపైన ప్రాక్టీస్ చేయడానికి కూడా మీరు చెక్ చేయొచ్చు. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయేవి ఈ 7 టాపిక్స్ అనమాట. ఈ 7 టాపిక్స్ కూడా అక్రాస్ ద సబ్జెక్ట్స్ డిఫరెంట్ సబ్జెక్ట్ నుండి పికప్ చేయడం జరుగుతుంది. అండ్ కొంతమంది స్టూడెంట్స్ అడుగుతున్నట్టుగా ఈ కరెంట్ అఫైర్స్ ఏ ఎగ్జామ్స్కి యూజ్ అవుతుందంటే, మీరు యూపీఎస్సీ కండక్ట్ చేసే ఏ ఎగ్జామ్స్కైనా, అంటే సిడిఎస్, ఆఫ్క్యాట్, అలానే సిఏపిఎఫ్, యూపీఎస్సీ, దాంతోపాటు ఎస్ఎస్సి, సిజిఎల్ అండ్ మీరు గ్రూప్ 1, గ్రూప్ 2 లెవెల్ వరకు కూడా యూజ్ అవుతుంది. ఓకే, సో బిలో ఎగ్జామ్స్ లైక్ ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, వాటికి ఈ కరెంట్ అఫైర్స్లో నేను ఏవైతే కనుక ఫ్యాక్ట్స్ చెప్తానో ఆ ఫ్యాక్ట్స్ అనేవి మీకు చాలా ఇంపార్టెంట్. ఓకే, సరే. ఫస్ట్ ఆఫ్ ఆల్, అగ్ని-3 ఇంటర్మీడియట్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్. ఓకే, దీన్ని మళ్ళీ నిన్న అంటే దీని యొక్క స్ట్రెంత్, దీని యొక్క క్యాపబిలిటీని ఎన్హాన్స్ చేస్తూ దీన్ని టెస్ట్ చేశారనమాట. ఈ పర్టికులర్ టాపిక్ గురించి మీకు ఐడియా ఉండాల్సింది ఏంటంటే, అంటే కాన్సెప్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, ఇది బ్యాలిస్టిక్ మిసైల్. మనకు మిసైల్ 2 టైప్స్ ఉంటాయి, బ్యాలిస్టిక్ మిసైల్ అండ్ క్రూజ్ మిసైల్. బ్యాలిస్టిక్ మిసైల్ ఎప్పుడైనా సరే హైపర్బోలిక్ పాత్ అనేది దాన్ని ట్రావెల్ చేస్తుంది అనమాట. అండ్ ఇది ఎక్కువ డిస్టెన్స్ని టార్గెట్ చేయడానికి బ్యాలిస్టిక్ మిసైల్ని మనం యూజ్ చేయవచ్చు. అండ్ నెక్స్ట్ మీకు ఇంకోటి అర్థం కావాల్సింది ఏంటంటే, అగ్ని మిసైల్, బ్యాలిస్టిక్ మిసైల్ అనేది మనకి సర్ఫేస్ టు సర్ఫేస్. ఓకే, అండ్ ఇందులో మనకి రేంజ్ ఆఫ్ మిసైల్స్ ఉంటాయి అగ్నిలో, దాని ఒక టార్గెట్ని బట్టి మనం అగ్ని-3ని 3500 కిలోమీటర్స్ టార్గెట్ వరకు యూజ్ చేయొచ్చు. అండ్ ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే, ఇది మన ఇండియా యొక్క మినిమల్ క్రెడిబుల్ డిటరెన్స్ అనే పాలసీని సపోర్ట్ చేస్తుంది అనమాట. అంటే ఈ యొక్క వెపన్ మన దగ్గర ఉన్నందువల్ల మనం వేరే కంట్రీస్ మన కంట్రీని అటాక్ చేయాలంటే వాళ్ళు డిటరెంట్ అంటే భయపడతారు అనమాట. అదొక లాజిక్. అండ్ ఇది కన్వెన్షనల్ వార్ హెడ్, అంటే నార్మల్గా మనకి బాంబ్స్ ఉంటాయి కదా, వాటినైనా క్యారీ చేస్తుంది, ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ని. అలానే ఇది న్యూక్లియర్ వార్ హెడ్ని కూడా క్యారీ చేస్తుంది అనమాట, న్యూక్లియర్ మెటీరియల్ని కూడా క్యారీ చేస్తుంది. ఓకేనా, సరే. దీనికి సంబంధించిన రిమైనింగ్ ఫ్యాక్ట్స్ ఏంటో చూద్దాం. ఇండియా సక్సెస్ఫుల్గా అగ్ని-3 ఇంటర్మీడియట్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్ని టెస్ట్ ఫైర్ చేయడం జరిగింది. ఎక్కడి నుండి? ఒడిషాలో ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ దగ్గర నుంచి. టైప్ వచ్చేసి ఇది మనకి ఇంటర్మీడియట్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్, రేంజ్ 3000 కిలోమీటర్స్. ఇది మనకి ఇండియా యొక్క అగ్ని మిసైల్ ప్రోగ్రామ్లో పార్ట్. దీన్ని డెవలప్ చేసింది డిఆర్డిఓ అండ్ దీని ఆపరేషనల్ కమాండ్ టెస్ట్ చేసింది స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ వాళ్ళు. రేంజ్ 3000 కిలోమీటర్స్. ప్రొపల్షన్ ఇందులో మనకి 2 స్టేజెస్ ఉంటాయి. 2 స్టేజెస్ కూడా సాలిడ్ ఫ్యూయల్ అనేది యూజ్ చేస్తారనమాట. ఈ సాలిడ్ ఫ్యూయల్ యూజ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ యొక్క వీటిని ఈజీగా స్టోర్ చేయొచ్చు అండ్ ఈజీగా వీటిని లాంచ్ చేయొచ్చు. ఓకే, లాంచ్ ప్లాట్ఫామ్ మనకి రోడ్ మొబైల్ లాంచర్, అంటే మీనింగ్ ఏంటంటే ఇది ఒక ట్రక్ లాంటిది ఉంటుంది, దాని నుంచి లాంచ్ చేయొచ్చు. సో దట్ దీన్ని వేరే ఎక్కడైనా ఈజీగా తీసుకెళ్ళి లాంచ్ చేయొచ్చు అనమాట. పేలోడ్, ఇది కన్వెన్షనల్ పేలోడ్ని క్యారీ చేస్తుంది అండ్ న్యూక్లియర్ వార్ హెడ్ని కూడా క్యారీ చేస్తుంది. ఇది మనకు ఆల్రెడీ ఉన్నటువంటి అగ్ని 1, 2, 3, 4, 5 ఏదైతే ఉందో వాటికి ఆ క్యాపబిలిటీకి మరింతగా యాడ్ చేస్తుందని చెప్పొచ్చు. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 2. సో టాపిక్ నెంబర్ 2 మనకి ఇప్పుడు ఈ చబహార్ పోర్ట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ చబహార్ పోర్ట్ అనేది ఇరాన్లో ఉన్నటువంటి పోర్ట్. అండ్ ఇది ఇండియా, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ కలిసి డెవలప్ చేస్తున్నటువంటి యొక్క ట్రైలేటరల్ డెవలప్మెంటల్ వర్క్ అనమాట. సో ఇరాన్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందంటే, ఇండియా యొక్క more active participation in the Chabahar port, because ఇప్పుడు ఇరాన్ పైన ఆబ్వియస్లీ ఎకనామిక్ శాంక్షన్స్ మరింతగా రాబోతున్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఇండియా యుఎస్ఏ మధ్యలో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్, అంటే ఇంటరిమ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ మనకి సైన్ చేసుకున్నారు కాబట్టి, సో ఇరాన్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ దట్ యాక్టివ్ కోఆపరేషన్ ఫ్రమ్ ఇండియా. అండ్ ఈ చబహార్ పోర్ట్ ఏదైతే ఉందో ఇది మన ఇండియాకి స్ట్రాటజికల్గా ఇంపార్టెంట్. ఎందుకంటే నెంబర్ 1, చబహార్ పోర్ట్ ద్వారా మనకి ఆఫ్ఘనిస్తాన్ యొక్క యాక్సెస్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ చబహార్ పోర్ట్ అనేది ఇండియా యొక్క ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్కు ఉపయోగపడుతుంది. అంటే ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ అంటే ఇండియాని యూరోప్ని కనెక్ట్ చేసేటటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ అనమాట. అలానే ఈ చబహార్ పోర్ట్ అనేది ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ గ్వాదర్ పోర్ట్ ఉంది. గ్వాదర్ పోర్ట్కి వెస్ట్ డైరెక్షన్లో ఉంటుంది. ఈ గ్వాదర్ పోర్ట్ అనేదాన్ని చైనా వాళ్ళు పాకిస్తాన్లో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు యాజ్ ఎ పార్ట్ ఆఫ్ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్. కాబట్టి గ్వాదర్ పోర్ట్కి కాంపిటీషన్గా చబహార్ పోర్ట్ అని కూడా చెప్పొచ్చు. అండ్ అఫ్ కోర్స్
ట్రెడిషనల్గా ఇరాన్ నుండి మనకి ఇదివరకు చాలానే ఇంపార్టెంట్ ఉండే. అమెరికా శాంక్షన్స్ ఇరాన్ పైన ఇంపోజ్ చేసిన తర్వాత ఇరాన్ నుంచి మనం దిగుమతి చేసుకునేది అంటే ఇంపోర్ట్ చేసుకునేది తగ్గిపోయిందని మనం చూడవచ్చు. ఓకే, సరే. అండ్ ఇది ఇరాన్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద డీప్ పోర్ట్ అనమాట. డీప్ పోర్ట్ అంటే కొద్దిగా అక్కడ ఎక్కువగా అంటే పెద్ద పెద్ద వెజల్స్ షిప్స్ కూడా అక్కడ ఆపుకోవచ్చు. మరి ఇండియాలో రీసెంట్గా ఒక డీప్ పోర్ట్ కడుతున్నట్టుగా లాస్ట్ 1-2 ఇయర్స్ నుంచి అది మనకు న్యూస్లో ఉంది. నేను మీకు వివిధ సందర్భాల్లో ఎక్స్ప్లెయిన్ చేశా. అది కేరళలో ఉంది. మీరు సెర్చ్ చేసి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. అది ఇండియాలో వన్ ఆఫ్ ద డీపెస్ట్ పోర్ట్, వన్ ఆఫ్ దని కాదు డీపెస్ట్ పోర్ట్ అని చెప్పొచ్చు. ఓకే, సో అది కేరళలో రాబోతుంది. గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అంటే అది కొత్తగా కంప్లీట్గా కడుతున్నారన్నమాట. ఓకే, సరే. అండ్ ఇండియా, ఇరాన్ మనకి ఈ యొక్క చబహార్ పోర్ట్ విషయంలో ఇండియా యొక్క సపోర్ట్ మరింతగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తుంది. నేను మీకు ఇందాక చెప్పినట్టు చబహార్ పోర్ట్ అనేది ఇరాన్ యొక్క ఓన్లీ ఓషన్ డీప్ సీ పోర్ట్. ఇది మల్టీపర్పస్ కమర్షియల్ అండ్ స్ట్రాటజిక్ బోత్ ఇంపార్టెన్స్ ఉంది ఇక్కడ. అండ్ ఇది లొకేషన్ సౌత్ ఈస్ట్ పార్ట్ ఆఫ్ ఇరాన్, మనం ఆల్రెడీ చూసాం. ఇది సిస్తాన్ బలూచిస్తాన్ ప్రావిన్స్లో ఉంది. అటువైపేమో పాకిస్తాన్లో ఉండేది బలూచిస్తాన్ ప్రావిన్స్. ఇది గల్ఫ్ ఆఫ్ ఒమన్లో ఉంది, లొకేట్ అయ్యి ఉంది. ఇండియన్ ఓషన్కి డైరెక్ట్ యాక్సెస్. సో విల్ సీ వన్స్ మ్యాప్. ఇండియన్ ఓషన్ ఇదంతా కూడా ఇండియన్ ఓషనే కదా. ఇండియన్ ఓషన్కి డైరెక్ట్ యాక్సెస్. దీన్ని మనం గల్ఫ్ ఆఫ్ ఒమన్ అంటాం. ఈ గల్ఫ్ ఆఫ్ ఒమన్లో ఇది డైరెక్ట్ అంటే ప్రజెంట్ లొకేట్ అయి ఉంది. 170 కిలోమీటర్ వెస్ట్ ఆఫ్ గ్వాదర్ పోర్ట్. కీ ఫీచర్స్ షాహిద్ కలాంతరి ఒక టెర్మినల్ అండ్ షాహిద్ బెహెస్తి ఇంకో టెర్మినల్. ఇది ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్లో వన్ ఆఫ్ ద పార్ట్ అని చెప్పాను. హిస్టారికల్గా 2016లో ఇండియా ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ అగ్రిమెంట్స్ అయినది. 2018 నుంచి ఇండియా యాక్టివ్గా పోర్ట్ ఆపరేషన్స్ని టేకప్ చేయడం జరిగింది. 2024లో 10 years కాంట్రాక్ట్ సైన్ చేసుకున్నారు ఇండియా అండ్ ఇరాన్. ఆ 10 years కాంట్రాక్ట్ ఇంక్లూడింగ్ $250 million లైన్ ఆఫ్ క్రెడిట్. ఓకే, లైన్ ఆఫ్ క్రెడిట్ అంటే మనం చాలా సాఫ్ట్ లోన్ ఇరాన్కి ఇస్తామన్నమాట. అండ్ ఇరాన్ దాన్ని ఇన్స్టాల్మెంట్లో పే చేసుకోవచ్చు. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 3. టాపిక్ నెంబర్ 3 వచ్చేసి మనకి మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు మలేషియన్ టూర్లో ఉన్నారు కదా, 2 day విజిట్. అండ్ సో ఇప్పుడు మనం మలేషియాకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ జాగ్రఫికల్ ఫీచర్స్ తెలుసుకుందాం. ఈ అగ్రిమెంట్ సంబంధించి రేపటి కరెంట్ అఫైర్స్లో మనకి ఈ 2 daysలో మనం ఏమైనా MOUs చేసుకున్నామా అట్లాంటివన్నీ కూడా మనం రేపటి వీడియో చెక్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మలేషియా అనేది 2 పార్ట్స్గా ఉన్నటువంటి కంట్రీ అనమాట. అంటే సో 1 part ఆఫ్ మలేషియా అనేది సింగపూర్ మలేషియా ఉంటుంది. నెక్స్ట్ ఈస్టర్న్ మలేషియా. ఈ 2 parts ఏదైతే ఉందో మలేషియా, ఒకటేమో ఈస్టర్న్ మలేషియా, ఇంకోటి సింగపూర్ మలేషియా. ఈ రెండింటిని సపరేట్ చేసేది మనకి సౌత్ చైనా సీ సపరేట్ చేస్తుంది. అండ్ ఇక్కడ మీకు సింగపూర్ సౌత్, ఇక్కడ స్టేట్ ఆఫ్ మలక్కా కూడా మీరు చూడొచ్చు. స్టేట్ ఆఫ్ మలక్కా అనేది ఇట్ ఈస్ కనెక్టింగ్ ఇండియన్ ఓషన్ విత్ ద పసిఫిక్ ఓషన్. ఓకే, మరి ఈ కాంటెక్స్ట్లో విల్ ట్రై టు అండర్స్టాండ్ అబౌట్ దిస్ మలేషియా జాగ్రఫికల్ ఫీచర్స్. అండ్ మలేషియా ఇదంతా కూడా మలేషియానే మనకి. ఓకే, సో ఇక్కడ వరకు మలేషియానే మనకి. అండ్ ఇక్కడ వరకు మలేషియా సో మలేషియాకు ల్యాండ్ బార్డర్ ఉన్నటువంటి కంట్రీ ఏంటి? థాయిలాండ్. ఓకే, అండ్ మలేషియాకు ఓషన్ అండ్ ఇక్కడ ఇండోనేషియా కూడా ల్యాండ్ బార్డర్ ఉంది. బ్రూనై ఉంటుంది ఇక్కడ మనకి. బ్రూనై కూడా ల్యాండ్ బార్డర్ ఉంది. 3 ల్యాండ్ బార్డర్ ఉన్నాయి మలేషియాకి. అండ్ ఓషనిక్ బార్డర్ ఆబ్వియస్లీ మనకి ఇండోనేషియాతో ఓషనిక్ బార్డర్ ఉంది, కంబోడియాతో ఓషనిక్ బార్డర్ ఉంది, వియత్నాంతో కూడా ఓషన్ బార్డర్ ఉంది మలేషియాకి. సో చూద్దాం ఒకసారి. ఓకే, సో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ ఈస్ హ్యావింగ్ 2 day అఫీషియల్ విజిట్ ఇన్ మలేషియా. సో మలేషియా ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన ఇండియాకి ఈ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్తో ఇండియా ఇదివరకు లుక్ ఈస్ట్ పాలసీని మనం టేకప్ చేయడం జరిగింది. దాన్ని ఇప్పుడు అప్గ్రేడ్ చేసుకొని యాక్ట్ ఈస్ట్ పాలసీగా మనం దాన్ని దాన్ని మనం పర్స్యూ చేస్తున్నాం కదా. నెక్స్ట్ మలేషియా ప్రజెంట్ ఇన్ సౌత్ ఈస్ట్ ఏషియా. ఇది నార్త్ ఆఫ్ ఈక్వెటర్. ఓకే, నార్త్ ఆఫ్ ఈక్వెటర్ ఉన్నప్పటికీ కూడా సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో మలేషియా అనేది నార్త్ ఆఫ్ ఈక్వెటర్ అంటే ఈక్వెటర్, ఇది నార్త్ ఆఫ్ ఈక్వెటర్ ఉన్నా కూడా ఇక్కడ ఎక్కువగా ట్రాపికల్ క్లైమేట్ అనేది ఉంటుంది. తెలుసు కదా మీకు, ఈక్వెటర్కి 10 degrees నార్త్ 10 degrees సౌత్ జనరల్గా మనకి ట్రాపికల్ క్లైమేట్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మలేషియా అనేది పెనిన్సులార్ మలేషియా. ఇందాక నేను చెప్పాను కదా, సింగపూర్ మలేషియా అండ్ ఈస్ట్ మలేషియా 2 సెపరేటెడ్ బై సౌత్ చైనా సీ. క్యాపిటల్ వచ్చేసి మనకి కోలాలంపూర్. అండ్ మలేషియా ల్యాండ్ బార్డర్స్ మనం ఆల్రెడీ చూసాం. థాయిలాండ్ ఒకటి అండ్ ఇండోనేషియా, బ్రునాయ్, ఇవి ల్యాండ్ బార్డర్స్. మ్యారిటైమ్ బార్డర్స్ వచ్చేసి మీకు సో ఆల్రెడీ మనకి వియత్నాం, సింగపూర్, ఫిలిపైన్స్ వీటన్నిటితో కూడా మనకి మ్యారిటైమ్ బౌండరీస్ ఉన్నాయి. బార్డరింగ్ సీ, స్టేట్ ఆఫ్ మలక్కా, సౌత్ చైనా సీ, సెలిబేసి సీ అండ్ సులూసీ. యాక్చువల్లీ సులూసీ అనేది మనకి ఈస్ట్ మలేషియా వైపు ఉంటుందన్నమాట. ఓకే, ఇవి బార్డర్స్. టాపిక్ నెంబర్ 4, రాజ్యసభ అడాప్ట్స్ ద మోషన్ ఆఫ్ థ్యాంక్స్. సో మనకి ఈ ఫస్ట్ టాపిక్ అర్థం కావాలంటే
మనకు ఆర్టికల్ 87 ఏం చెప్తుందో తెలియాలి. ఆర్టికల్ 87 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే ప్రెసిడెంట్ విల్ అడ్రస్ బోత్ లోక్సభ రాజ్యసభ టుగెదర్. లోక్సభ రాజ్యసభ రెండింటిని ఉద్దేశించి ప్రెసిడెంట్ అడ్రస్ చేస్తాడు అంటున్నారు. ఏ సందర్భంలో? ద ఫస్ట్ సెషన్ ఆఫ్ ద న్యూలీ ఫార్మ్డ్ లోక్సభ కొత్తగా ఫామ్ అయినప్పుడు. సెకండ్ వన్ ద ఫస్ట్ సెషన్ ఆఫ్ ఎవ్రీ ఇయర్. ఇప్పుడు మనకి ఫస్ట్ సెషన్ కదా ఇయర్లో, కాబట్టి ప్రెసిడెంట్ లోక్సభ రాజ్యసభని రెండింటిని ఉద్దేశించి అడ్రస్ చేసిన తర్వాత ప్రెసిడెంట్ అడ్రస్కి రెస్పాన్స్గా మోషన్ ఆఫ్ థ్యాంక్స్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, మోషన్ ఆఫ్ థ్యాంక్స్ పైన డిస్కషన్ లోక్సభలో జరుగుతుంది, రాజ్యసభలో జరుగుతుంది. కాకపోతే ఓటింగ్ మాత్రం ఓన్లీ లోక్సభలోనే జరుగుతుంది. అండ్ మోషన్ ఆఫ్ థ్యాంక్స్ ఓటింగ్ అప్రూవ్ అవ్వకపోతే గవర్నమెంట్ రిజైన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సరే. ఈసారి మోషన్ ఆఫ్ థ్యాంక్స్ రాజ్యసభ డిస్కషన్లో ప్రైమ్ మినిస్టర్ పార్టిసిపేట్ చేశారు. లోక్సభలో అపోజిషన్ పార్టీస్ కొద్దిగా ప్రొటెస్ట్ చేశాయి. కొద్దిగా హౌస్లో డిస్టర్బెన్స్ ఎక్కువ ఉందని చెప్పేసి ప్రైమ్ మినిస్టర్ స్పీచ్ అనేది లేకుండే అనమాట. అండ్ మోషన్ ఆఫ్ థ్యాంక్స్ యొక్క ప్రెసిడెంట్కి రెస్పాన్స్, ప్రెసిడెంట్ స్పీచ్కి రెస్పాన్స్గా ఉంటుందని చెప్పాను కదా. ప్రెసిడెంట్ స్పీచ్లో ఏముంటుందంటే లాస్ట్ 1 year గవర్నమెంట్ అచీవ్ చేసినటువంటి అచీవ్మెంట్స్ అండ్ నెక్స్ట్ 1 year గవర్నమెంట్ ఎలాంటి పాలసీస్ తీసుకుందాం అనుకుంటుంది అనేది మనకి ఈ యొక్క మోషన్ అంటే ప్రెసిడెంట్ స్పీచ్లో ఉంటుంది. ఓకే, రాజ్యసభ మోషన్ ఆఫ్ థ్యాంక్స్ని అడాప్ట్ చేయడం జరిగింది. అండ్ యొక్క మోషన్ ప్రెసిడెంట్ స్పీచ్ ద్రౌపది ముర్ము గారు డెలివరీ చేశారు. మోషన్ ఆఫ్ థ్యాంక్స్ అనేది పార్లమెంటరీ మోషన్. ఇది బోత్ లోక్సభ రాజ్యసభలో దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇది మనకి ప్రెసిడెంట్ స్పీచ్ పైన డిస్కషన్, డిబేట్ అండ్ క్రిటిసిజం చేయడానికి అపోజిషన్ పార్టీకి ఉండేటటువంటి ఆపర్చునిటీ అనమాట. ఆర్టికల్ 87 ప్రకారం ప్రెసిడెంట్ విల్ అడ్రస్ బోత్ హౌసెస్ టుగెదర్. అండ్ ఇది ఏ సిచ్యువేషన్లో జరుగుతుందని మీకు ఆల్రెడీ చెప్పాను. అండ్ ఈ అడ్రస్లో జనరల్గా పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ ఆఫ్ ప్రిసైడింగ్ ఇయర్, దాని తర్వాత రాబోయే ఇయర్లో ఉండేటటువంటి లెజిస్లేటివ్ అండ్ పాలసీ ఎజెండా అనేది కూడా ఇందులో ఉంటుంది. ఓకే, సో పార్లమెంటరీ ప్రొసీజర్ ఇది లోక్సభ రాజ్యసభ ఇద్దరిని ఉద్దేశించి ఉంటుంది ప్రెసిడెంట్ అడ్రస్ అనేది. అండ్ దే మే సపోర్ట్ ఆర్ క్రిటిసైజ్ ఆర్ దే మే డిఫీట్ అన్నమాట మోషన్ ఆఫ్ థ్యాంక్స్ని. మోషన్ ఆఫ్ థ్యాంక్స్ డిఫీట్ అనేది ఓన్లీ లోక్సభలోనే జరుగుతుంది. లోక్సభలో జరిగితే కనుక గవర్నమెంట్ ఖచ్చితంగా రిజైన్ చేయాల్సిందే. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 5, సుప్రీంకోర్టు ఫ్లాగ్స్ నాన్ కాంప్లియన్స్ ఇన్ డీజీపీ అపాయింట్మెంట్. డీజీపీ అపాయింట్మెంట్కి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ ఆర్డర్స్ బాగా గుర్తుపెట్టుకోండి. డీజీపీ పోలీస్ యొక్క హెడ్, ఒక స్టేట్లో ఉండేటటువంటి పోలీస్ యొక్క హెడ్. పోలీస్ అనేది మనకి స్టేట్ లిస్ట్లో ఉంటుంది. ఓకే, స్టేట్ లిస్ట్లో లా అండ్ ఆర్డర్ కానీ పోలీస్ కానీ స్టేట్ లిస్ట్లో ఉంటుంది. ఓకే, కాకపోతే సుప్రీంకోర్టు ఇంతకుముందు ప్రకాష్ సింగ్ కేసులో ఏం చెప్పిందంటే డీజీపీకి సంబంధించి మీరు ఒక ప్రొసీజర్ ఫాలో అవ్వండి అని చెప్పింది. ఏంటి ఆ ప్రొసీజర్ అంటే స్టేట్ ఒక 3 సీనియర్ మెంబర్స్ అండ్ అట్లీస్ట్ వాళ్ళకు ఒక 2 years సర్వీస్ ఉండాలి. వాళ్ళ 3 నేమ్స్ని యూపీఎస్సీకి ప్రపోజ్ చేయాల్సి ఉంటుంది. యూపీఎస్సీ అందులో ఒక నేమ్ని మళ్ళీ తిరిగి పంపిస్తుంది అనమాట. వాళ్ళని డీజీపీగా అపాయింట్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే తెలంగాణలో ఫుల్ టైం డీజీపీ లేకుండా అడిషనల్ డీజీపీ ఉండడాన్ని సుప్రీంకోర్టు అనేది సపోర్ట్ చేయలేదు. వితిన్ ఫ్యూ వీక్స్లో మీరు ఆ ఫుల్ లిస్ట్ని యూపీఎస్సీకి పంపించండి అండ్ ఫుల్ టైం డీజీపీని అపాయింట్ చేయండి అని చెప్పారు. మరి ఇక్కడ పోలీస్ అనేది స్టేట్ లిస్ట్ కదా, యూపీఎస్సీకి ఏం సంబంధం అని మీరు అనొచ్చు. కాకపోతే దీనికి సంబంధించి సుప్రీంకోర్టు తన దగ్గర ఉన్నటువంటి ఆర్టికల్ 141, ఆర్టికల్ 142 పవర్స్ ఉపయోగించి ఈ జడ్జిమెంట్ ఇచ్చిందనమాట ప్రకాష్ సింగ్ కేసు. ఆర్టికల్ 141 అంటే సుప్రీంకోర్టు ఇచ్చేటటువంటి ఏదైనా జడ్జిమెంట్ అనేది ఒక లా లాగానే బైండ్ అయి ఉంటుంది అందరిపైన. ఆర్టికల్ 142 ఏదైనా ఒక విషయం పైన ఒక క్లారిటీ లేనప్పుడు కంప్లీట్ జస్టిస్ చేయడానికి కోసం చెప్పేసి సుప్రీంకోర్టు ఈ పవర్ని యూజ్ చేయొచ్చు. ఓకే, సో సుప్రీంకోర్టు ఈ యొక్క స్టేట్స్ డీజీపీ విషయంలో కంప్లై అవ్వట్లేదని చెప్పేసి అండ్ యాక్టింగ్ డీజీపీ అపాయింట్మెంట్ చేయకండి, ఫుల్ టైం డీజీపీ అపాయింట్మెంట్ చేయండి అని చెప్పేసి తను 2006లో ఇచ్చినటువంటి ప్రకాష్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఈ కేసులో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని కోట్ చేసిందనమాట. ఈ జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే డీజీపీ 3 సీనియర్ మోస్ట్ మెరిటోరియస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని యూపీఎస్సీ వాళ్ళ లిస్ట్ పంపించేసి యూపీఎస్సీ అందులో నుంచి ఒకరిని సెలెక్ట్ చేస్తుంది అనమాట. అండ్ వీళ్ళు పంపించేటటువంటి ముగ్గురు కూడా అట్లీస్ట్ 2 years ఆఫ్ సర్వీస్ ఉండాలి. అండ్ యాక్టింగ్ డీజీపీ అనే కాన్సెప్ట్ని కోర్టు రిజెక్ట్ చేసింది. ఎందుకంటే యాక్టింగ్ డీజీపీ అనేది పోలీస్ ఇండిపెండెన్సీని దెబ్బతీస్తుంది, అది పొలిటికల్ డిపెండెన్సీగా మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే యాక్టింగ్ డీజీపీని అపాయింట్ చేయడం అనేది స్టేట్ ఇష్టం కాబట్టి ఎవరు స్టేట్కి క్లోజ్ ఉంటే కనుక వాళ్ళని యాక్టింగ్ డీజీపీగా అపాయింట్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ ఇక్కడ పోలీస్ అనేది స్టేట్ సబ్జెక్ట్, ఇది ఎంట్రీ 2 స్టేట్ లిస్ట్లో ఉన్నది 7th షెడ్యూల్లో. బట్ సుప్రీంకోర్టు దీనిపైన జడ్జిమెంట్ అంటే దీనిపైన ఆర్డర్స్ ఆర్టికల్ 141, ఆర్టికల్ 142 యూజ్ చేసి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇది ఖచ్చితంగా ఫెడరల్ అటానమీని అండ్ జ్యుడిషియల్లీ మ్యాండేటరీ రిఫార్మ్స్ని
డిస్టర్బ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ జ్యుడిషియరీ కొన్ని రిఫార్మ్స్ని సజెస్ట్ చేసినప్పుడు స్టేట్స్ కానీ యూనియన్ గవర్నమెంట్ కానీ వాటిని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 6, అడ్హాక్ జడ్జెస్. అడ్హాక్ జడ్జెస్ అంటే టెంపరరీ జడ్జెస్ అని మీనింగ్. ఇక్కడ మనం టెంపరరీ జడ్జెస్ డిస్కస్ చేయడానికి రీజన్ ఏంటంటే అలహాబాద్ హైకోర్టులో టెంపరరీ జడ్జెస్ని అపాయింట్ చేసుకోవడానికి సుప్రీంకోర్టు కొలీజియం అప్రూవ్ చేసింది. మీకు ఐడియా ఉంది, కొలీజియం సుప్రీంకోర్టు కొలీజియం ఒక 3 మెంబర్ కొలీజియం, ఎస్పెషల్లీ హైకోర్టు జడ్జిలకు సంబంధించి 3 మెంబర్ కొలీజియం ఉంటుంది. ఆ కొలీజియం అప్రూవ్ చేస్తేనే హైకోర్టులో జడ్జెస్ అపాయింట్ అవుతారు. ఇక్కడ అడ్హాక్ జడ్జెస్ అంటే ఏంటి అంటే వాళ్ళు ఆల్రెడీ రిటైర్డ్ అయిన వాళ్ళు టెంపరరీగా ఈ యొక్క జడ్జెస్గా అపాయింట్ అయ్యారనమాట. వీళ్ళకి సేమ్ శాలరీస్ ఉంటాయి, బట్ వీళ్ళకి పెన్షన్స్ అనేది ఉండదు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ రిటైర్ అయిపోయినారు కాబట్టి. అండ్ వీళ్ళ ఈ యొక్క అడ్హాక్ జడ్జెస్ వల్ల ఆల్రెడీ పనిచేస్తున్నటువంటి జడ్జెస్ యొక్క సీనియారిటీకి ఎలాంటి ఎఫెక్ట్ కూడా ఉండదు. అండ్ ఏ సందర్భాల్లో అడ్హాక్ జడ్జెస్ని అపాయింట్ చేసుకోవచ్చో సుప్రీంకోర్టు కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. ఆ గైడ్లైన్స్ని ఒకసారి మనం ఎగ్జామిన్ చేద్దాం. అలానే అడ్హాక్ జడ్జెస్ ఇన్ హైకోర్టుకు సంబంధించినటువంటి కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్ ఏంటి అండ్ సుప్రీంకోర్టు అడ్హాక్ జడ్జెస్ సంబంధించి కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ ఏమున్నాయో కూడా మనం చెక్ చేద్దాం. ఓకే, సుప్రీంకోర్టు కొలీజియం ఈ యొక్క అలహాబాద్ హైకోర్టులో అడ్హాక్ జడ్జెస్ని అపాయింట్ చేయడానికి అప్రూవ్ చేసింది. అండ్ ఇది ఖచ్చితంగా యొక్క అక్కడ ఉన్నటువంటి జ్యుడిషియల్ వేకెన్సీని అండ్ పెండింగ్లో ఉన్న కేసుని అడ్రస్ చేయడంలో ఒక గుడ్ స్టెప్ అని మనం చెప్పొచ్చు. అడ్హాక్ జడ్జెస్ అంటే రిటైర్డ్ హైకోర్టు జడ్జెస్. అండ్ అడ్హాక్ జడ్జెస్ గురించి కాన్స్టిట్యూషన్లో ఉన్న ప్రొవిజన్ ఏంటంటే ఆర్టికల్ 224 క్లాజ్ 1. అడ్హాక్ జడ్జెస్ని అపాయింట్ చేయడం వల్ల కేసు బ్యాక్లాగ్ తగ్గుతుంది అండ్ అట్ ద సేమ్ టైం జ్యుడిషియల్ వర్క్ లోడ్ కూడా మేనేజబుల్గా అవుతుంది. అండ్ అడ్హాక్ జడ్జెస్ సంబంధించి టెంపరీగా అపాయింట్ చేస్తారు ఫర్ 2 to 3 years. అండ్ జ్యుడిషియల్ పవర్స్ దే ఎంజాయ్ ద సేమ్ జ్యుడిషియల్ పవర్స్ లైక్ హైకోర్టు జడ్జెస్ లాగా. వాళ్ళ యొక్క శాలరీస్ వాళ్ళు పర్మనెంట్ జడ్జెస్కి ఎంత ఉంటుందో శాలరీస్ అలానే ఉంటుంది, పెన్షన్స్ బెనిఫిట్ ఏమి ఉండదు. అండ్ ఆల్రెడీ సర్వ్ చేస్తున్నటువంటి హైకోర్టు జడ్జెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ సీనియారిటీ పైన ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. మరి ఏ కండిషన్స్లో అడ్హాక్ జడ్జెస్ని అపాయింట్ చేసుకోవచ్చో చూద్దాం ఒకసారి. అట్లీస్ట్ టోటల్ శాంక్షన్ అయినటువంటి స్ట్రెంత్లో 20% కన్నా ఎక్కువ వేకెన్సీ ఉన్నప్పుడు అండ్ మోర్ దెన్ 10% ఆఫ్ ద కేసెస్ ఆ హైకోర్టులో 5 years లేదా అంతకన్నా ఎక్కువ రోజులు పెండింగ్ ఉన్నప్పుడు, దాంతోపాటు అక్కడ కేసు డిస్పోజల్ రేట్ తక్కువ ఉన్నప్పుడు, ఈ సందర్భాలలో హైకోర్టులో అడ్హాక్ జడ్జెస్ని అపాయింట్ చేయొచ్చు. మరి సుప్రీంకోర్టులో కూడా ఈ ఫెసిలిటీ ఉందంటే ఎస్. సుప్రీంకోర్టులో అడ్హాక్ జడ్జెస్ గురించి చెప్పేది ఆర్టికల్ 127 అనేది సుప్రీంకోర్టులో అడ్హాక్ జడ్జెస్ గురించి చెప్తుంది. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 7, VOC port become first in India to deploy anti-drone port system. సో ఇక్కడ మనం VOC పోర్ట్ అనేది ఓకే, VOC పోర్ట్ మనకి ఇండియాలోనే ఫస్ట్ టైం ఈ పోర్టులో యాంటీ డ్రోన్ సిస్టమ్ని ఈ పోర్టులో వీళ్ళు స్టార్ట్ చేశారంటున్నారు. ఫస్ట్ వివో చిదంబరం పోర్ట్, ఇది ఎక్కడుంది మనకి తమిళనాడులో ఉంది. ఈ యాంటీ డ్రోన్ సిస్టమ్ వీళ్ళు ఇంప్లిమెంట్ చేయబోతున్నారు కదా, అక్కడ వీళ్ళు యూజ్ చేసేటటువంటి టెక్నాలజీ ఏంటో చూద్దాం వెరీ సూన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియాలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పోర్ట్స్ ఏందో మనం చెక్ చేద్దాం. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ ఇండియాలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పోర్ట్స్ ఏందో మీరు చూసినట్టయితే కనుక ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ వెస్ట్ బెంగాల్లో కోల్కతాలో పోర్ట్స్, ఒడిశాలో పారాదీప్, విశాఖపట్నం పోర్ట్స్, అండ్ తమిళనాడులో మనకి కామరాజ్, ఎనోర్ పోర్ట్, చెన్నై అండ్ వివో చిదంబరం ఈ పోర్ట్ గురించి మనం మాట్లాడుతున్నాం. అండ్ కేరళలో కొచ్చిన్ పోర్ట్స్, అండ్ కర్ణాటకలో న్యూ మంగళూరు అండ్ మర్మగావో పోర్ట్స్, మహారాష్ట్రలో వచ్చేసి మనకి JNPA జవహర్లాల్ నెహ్రూ పోర్ట్స్ అథారిటీ, ముంబై, గుజరాత్ దీన్ దయాల్ పోర్ట్స్, ఇవి మనకి ఇండియాలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పోర్ట్స్. సో ఇక్కడ వివో చిదంబరం పోర్ట్ దగ్గర వీళ్ళు ఇండియాలో ఫస్ట్ యాంటీ డ్రోన్ సిస్టమ్. మరి డ్రోన్స్ అంటే ఈ పోర్ట్ పైన పోర్ట్ దగ్గరలో ఏమైనా డ్రోన్స్ ఉంటే అది ఇమ్మీడియట్గా డిటెక్ట్ చేసే సిస్టమ్ వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారనమాట. డ్రోన్స్ని వీళ్ళు ఈ యొక్క ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ అంటే మనకి ఇక్కడ IF రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా కూడా మనం డ్రోన్స్ని డిటెక్ట్ చేయొచ్చు, అట్ ద సేమ్ టైం రాడార్ ద్వారా కూడా డ్రోన్స్ని డిటెక్ట్ చేయొచ్చు. రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా డ్రోన్స్ని ఎప్పుడు మాత్రమే డిటెక్ట్ చేస్తామంటే ఆ డ్రోన్ నుంచి కూడా రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ అనేది ఉండాలి. అదే మనకి అటానమస్ డ్రోన్స్ ఉన్నాయి అనుకోండి, అటానమస్ డ్రోన్స్ నుంచి రేడియో ఫ్రీక్వెన్సీ రాదు. అట్లాంటి టైంలో ఈ యొక్క రాడార్స్ యొక్క డిటెక్షన్ అనేది యూజ్ అవుతుంది. ఓకే సరే, ఇది ఖచ్చితంగా మనం మ్యారిటైమ్ సెక్యూరిటీకి ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. వివో చిదంబరం పోర్ట్ అథారిటీ ఫస్ట్ పోర్ట్ ఇన్ ఇండియా టు యూజ్ అడ్వాన్స్డ్ యాంటీ డ్రోన్ సిస్టమ్. ఓకే, ఇక్కడ వీళ్ళు యూజ్ చేసేది ఏంటి అడ్వాన్స్డ్ యాంటీ డ్రోన్ సిస్టమ్. ఇది 300 degree ఈ యొక్క ఆమ్ని డైరెక్షన్ను కవర్ చేస్తుంది. ఆపరేషనల్ రేంజ్ అప్ టు 5 kilometers దూరం నుంచి డ్రోన్స్ను కూడా డిటెక్ట్ చేస్తుంది. ఇందులో యూజ్ చేసే టెక్నాలజీ రేడియో ఫ్రీక్వెన్సీ అండ్ రాడార్ బేస్డ్ డ్రోన్స్. దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్న ఏజెన్సీ ఏంటి? సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. ఇట్ ఈస్ ద PSU అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. అండ్ ఈ ప్రాజెక్ట్ నెక్స్ట్ 3 monthsలో కంప్లీట్ కాబోతున్నట్టు చెప్పారు. ఓకే, ఇది ఈ 7 topics. సరే, వీటికి సంబంధించి
మనం MCQ క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, విత్ రిఫరెన్స్ టు Agni-3 మిసైల్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. Agni-3 మిసైల్ అనేది 2-stage సాలిడ్ ఫ్యూయల్ ఇంటర్మీడియట్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్ డెవలప్డ్ బై DRDO అంటున్నారు. సెకండ్ వన్, ఇట్ ఈస్ డిప్లాయిడ్ అండర్ ఆపరేషనల్ కంట్రోల్ ఆఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అంటున్నారు. థర్డ్ వన్, ఇట్ ఫార్మ్స్ పార్ట్ ఆఫ్ ఇండియాస్ మిసైల్ స్పెక్ట్రమ్ దట్ బ్రిడ్జెస్ షార్ట్ రేంజ్ అండ్ ఇంటర్ కాంటినెంటల్ క్యాపబిలిటీస్ అంటున్నారు. సో ఈ మూడిట్లలో ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్? సెకండ్ వన్, విత్ రిఫరెన్స్ టు చబహార్ పోర్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. చబహార్ పోర్ట్ అనేది ఇరాన్స్ ఓన్లీ ఓషనిక్ డీప్ సీ పోర్ట్ విత్ డైరెక్ట్ యాక్సెస్ టు ఇండియన్ ఓషన్. సెకండ్ వన్, ఇట్ లైస్ ఈస్ట్ ఆఫ్ పాకిస్తాన్ గ్వాదర్ పోర్ట్. పాకిస్తాన్ గ్వాదర్ పోర్ట్కి ఈస్ట్ డైరెక్షన్లో ఉందంటున్నారు. ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ అని అంటున్నారు. థర్డ్ వన్, ఇండియా అజ్యూమ్డ్ ఆపరేషనల్ కంట్రోల్ ఆఫ్ పోర్ట్ ఆఫ్టర్ ద సైనింగ్ ఆఫ్ ద 2016 ట్రైలేటరల్ అగ్రిమెంట్. ఈ అగ్రిమెంట్ తర్వాత ఇండియా ఈ పోర్ట్ ఆపరేషన్ని తీసుకుందంటున్నారు. థర్డ్ క్వశ్చన్, విత్ రిఫరెన్స్ టు కాన్స్టిట్యూషన్ అండ్ జ్యుడిషియల్ ప్రొవిజన్స్ ఇన్ ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. మోషన్ ఆఫ్ థ్యాంక్స్ టు ద ప్రెసిడెంట్ అడ్రస్ ఈస్ మ్యాండేటెడ్ అండర్ ఆర్టికల్ 87 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. మోషన్ ఆఫ్ థ్యాంక్స్ అనేది అపాయింట్మెంట్ ఆఫ్ అడ్హాక్ జడ్జెస్ ఇన్ హైకోర్ట్ అండర్ ఆర్టికల్ 224A అంటున్నారు. థర్డ్ వన్, సుప్రీం కోర్ట్ డైరెక్షన్స్ ఆన్ అపాయింట్మెంట్ ఆఫ్ DGP అనేది ఓవర్ రైడ్ స్టేట్స్ అటానమీ, ఎందుకంటే బికాస్ పోలీస్ ఈజ్ అ సబ్జెక్ట్ ఇన్ కాంకరెంట్ లిస్ట్ అంటున్నారు. సరే, మరి ఈ 3 క్వశ్చన్స్లో ఎన్ని క్వశ్చన్స్ కరెక్టో ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో ఇది స్టూడెంట్స్ మనకు ఓవరాల్గా 9th ఫిబ్రవరికి సంబంధించినటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ ఏవైతున్నాయో వాటికి సంబంధించి సమగ్రమైన విశ్లేషణ. మరి ఇనిషియేటివ్ మీకు నచ్చినట్టయితే కనుక, ఇది వాల్యుయేషన్గా ఉంది అనుకుంటే కనుక వీడియోని లైక్ చేయండి, సో దట్ మన కంటెంట్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అండ్ మనం ఈ ప్రోగ్రామ్ని సస్టైన్గా కంటిన్యూ చేయగలుగుతాం. ఎనీహౌ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.